తిరుమల వైకుంఠం వన్ నిర్మించడానికి గాను 1972 ప్రాంతంలో పూటకోళ్ల మెట్ట సాదూరు మఠం ప్రాంతంలో ఉన్న తమను ఆర్బీ సెంటర్ ఏర్పాటు చేసి టీటీడీ 14/156 ఇంటిని కె సుబ్రత్నమ్మకు కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చిందని తాము తాళం వేసిన సదరి ఇంట్లో టీటీడీ విశ్రాంత ఉద్యోగులైన నాగభూషణం అలియాస్ టోకీ జయమ్మ ఆమె కుమార్తె విజయలక్ష్మి దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి కబ్జా చేశారని బాధితులు సుధీర్ శ్రీధర్ వాపోయారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాగభూషణం భార్య విజయలక్ష్మి సుబ్రత్నమ్మ తన తల్లి అంటూ ప్రచారం చేసుకుంటోందని, వాస్తవానికి సుబ్రత్నమ్మకు సంతానం లేదన్నారు. హక్కుదారులైన మాపై బెదిరింపు ధోరణితో వ్యవహరించడమే కాకుండా ఇటీవల టీటీడీ చేపట్టిన సర్వేలో తమను హక్కుదారులుగా రికార్డులో చూపాలంటూ టీటీడీ సిబ్బందిని కూడా ప్రలోభపెట్టడానికి ప్రయత్నం చేశారని తెలిపారు. టీటీడీ రెవెన్యూ సర్వే విభాగం వారు నిష్పక్షపాతంగా వ్యవహరించి 14/156 ఇంటికి సుబ్బరత్నమ్మ మరణానంతరం లీగల్ హైర్లుగా తమను గుర్తించి తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి మా పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. 13 సంవత్సరాలుగా దౌర్జన్యంగా తమకు చెందిన ఇంట్లో ఉంటూ మా వస్తువులను అన్నింటినీ ఇంటి బయట నుంచి ఉపయోగానికి పనికిరాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బరత్నమ్మ యోగక్షేమాన్ని చివరి అంకం వరకు చూసిన తమపై వీలునామా రాసి మరణించిందని తెలిపారు. దౌర్జన్యంగా ఇంట్లో తిష్టవేసిన టీటీడీ విశ్రాంత ఉద్యోగులు నాగభూషణం చెయ్యమ్మ ఆమె కుమార్తె విజయలక్ష్మిలపై టీటీడీ ఉన్నతాధికారులు తగిన విచారణ జరిపి చర్యలు తీసుకుంటూ లీగల్ హైర్లైన తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నేను తిరుమలలో పుట్టి పెరిగిన వాడిని. మాకు తిరుమల వైకుంఠం 2 ఎదురుగా రిహాబిలిటేషన్ బ్లాక్ సెంటర్ ఆర్బీ సెంటర్ అని నివాస సముదాయాన్ని గతంలో టీటీడీ ఏర్పాటు చేసి ఇచ్చింది. అక్కడ 14/156 అనే ఇంటిలో మేము ఉండడం జరిగింది. మా నాన్నకి సొంత అక్క అయిన సుబ్బరత్నమ్మ ఆమె పేరు పైన 1977లో హతీరాంజీ మఠం పక్కన ఉన్న తమను వైకుంఠం 1 నిర్మాణంకి కాను ఆ స్థలాన్ని టీటీడీ వారు తీసుకొని మాకు పునరావాసం కింద 1977లో ఆర్బీ సెంటర్ నిర్మించి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 2010 వరకు కూడా మేము అక్కడే ఉన్నాము. ఆ తర్వాత వరుసగా మా ఇంట్లో మా అత్త సుబ్బరత్నమ్మ రామతిలకమ్మ ఇద్దరు చనిపోవడంతో ఆ ఇంటికి కీడు ఉందనే ఉద్దేశంతో మీ ఇల్లు తాళం వేయడం జరిగింది. అటు తర్వాత మా నాన్నకి సొంత చెల్లెలు ఎస్ఆర్ జయమ్మ ఆమె కూతురు విజయలక్ష్మి సుబ్బరత్నమ్మకి కూతురుగా చెప్పుకుంటూ మేము తాళం వేసిన ఇంటిలోకి వెళ్ళి చొరబడి ఈ రోజుటి వరకు 13 సంవత్సరాలుగా ఆ ఇంట్లో కాపురం ఉన్నారు. మేము బంధువులని గుమ్మన ఉన్నదానికి టీటీడీ వారిని సైతం వారి రికార్డులను కూడా మ్యానిపులేట్ చేసి ఆ ఇంటిని దక్కించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు మాసంలో టీటీడీ వాళ్ళు రిహాబిలిటేషన్ బ్లాక్ సెంటర్లో ఎవరెవరు ఉన్నారనే ఒక సర్వే చేపట్టిన నేపథ్యంలో మేము మా వద్ద ఉన్న రికార్డులు తీసుకొని చూపించడం జరిగింది. ఆ ఇంటిలో ఎవరైతే తిష్టవేసి ఉన్నారో నాగభూషణం అలియాస్ టోకీ ఆయన టీటీడీ రిటైర్డ్ ఎంప్లాయీ, ఎస్ఆర్ జయమ్మ టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్లో విశ్రాంత ఉద్యోగి, ఎస్ఆర్ జయమ్మ కూతురు విజయలక్ష్మి. సుబ్బరత్నమ్మకి పిల్లలే లేరు. ఆమె ఆలన పాలన మేమిద్దరం చూశామని చెప్పి ఆమె చివరి అంకంలో మాకు ఆమె పేరుపై ఉన్న ఆర్బీ సెంటర్ 156 ఇంటిని ఆమె మరణానంతరం మాకు చెందే విధంగా మరణ శాసనం అనే వీలునామాను రాసి ఇచ్చింది. ఇవన్నీ కూడా టీటీడీ ఎస్టేట్ విభాగం వాళ్ళకి డిప్యూటీ సర్వేయర్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి టీటీడీ అధికారులు వెరిఫికేషన్కి వచ్చిన సమయంలో వారి రికార్డులను వాళ్ళు చూపించగా టీటీడీ వాళ్ళు డిప్యూటీ సర్వేయర్ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపి మమ్మల్ని నిజమైన లీగల్ హైర్లుగా గుర్తించినందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, నూతనంగా టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన మద్దాడ రవిచంద్ర గారు, టీటీడీ అదనపు ఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకయ్య చౌదరి గారు, టీటీడీ ముఖ్య నిఘా భద్రతా అధికారిగా వ్యవహరిస్తున్న మురళీకృష్ణ గారు, గౌరవ జిల్లా కలెక్టరేట్ సరిజామల వెంకటేశ్వర్ గారు, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారు, వీరందరూ కూడా ఒక పాత్రికేయుడిగా నాకు జరుగుతున్న అన్యాయం పైన స్పందించి న్యాయం చేయాలని మీకు చేతులెత్తి మొక్కుతున్నాను.
వారు గతంలో మా ఇంటిలో చొరబడినారనేసి మేము వెళితే మా పైన దాడులు చేయడానికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడలేదు. మేము మా ఇంటిలో పెట్టి తాళం వేసిన సామాన్లన్నీ కూడా బయట వేసేసి మాకు విలువైన సామాన్లన్నీ కూడా ఇప్పటికీ బయట ఉన్నాయి. దానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్ అనంతరం కొన్ని రోజుల వ్యవధిలో గౌరవ టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి, అదనపు ఈఓ గారికి, టీటీడీ సిబిఎండ్ఎస్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వినతుల రూపంలో నా సమస్యను నేరుగా తెలుపుకుంటున్నాను. ఈ ప్రెస్ మీటు ముందుగా ఎందుకు పెట్టానంటే ఈ సమస్య ఉంది అని మీ దృష్టికి రావాలనే ఉద్దేశంతోనే తప్ప మరొక ఉద్దేశం కాదు సార్. దయచేసి మా ఒక సమస్యను అర్థం చేసుకొని న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. నా పేరు సుధీర్, తిరుమల వాస్తవ్యుడిని.